బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ఉత్తరాంధ్రలో 3 రోజుల పర్యటన చేపట్టారు. ఉమ్మడి విజయనగరం, విశాఖ జిల్లాలో భూముల అక్రమాలపై, కబ్జాలపై బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కబ్జాకు గురైన భూములను నేరుగా పరిశీలించి అధికారులతో సమీక్షిస్తున్నారు. విశాఖపట్నంలో వివాదాస్పద భూములు, దసపల్ల, హైగ్రీవా, రామానాయుడు స్టూడియో, ఎర్రమట్టి దిబ్బలు, స్వరూపానంద భూములను పరిశీలించారు సిసోడియా. రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్ భూములు 13 లక్షల ఎకరాలు ఉంటే 25,000 ఎకరాలను గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేశారు. విశాఖపట్నంలో దాదాపుగా 2,600 ఎకరాల భూములకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ జారీ జరిగినట్టు గుర్తించారు. 606 ఎకరాలను 22A నుంచి తొలగించారు. 133 ఎకరాలు కొత్త వారి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 మండలాల్లో భూదందా జరిగినట్టు గుర్తించారు సిసోడియా. ఫ్రీ హోల్డ్ భూముల అగ్రిమెంట్లు జరిగి రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూసే వారి సంఖ్య తెలియని స్థితి నెలకొంది. ఉత్తరాంధ్రలో అనార్థరైజ్డ్ లేఅవుట్ చాలా ఎక్కువగా ఉన్నాయని, ఎర్రమట్టి దిబ్బలను కొంతవరకు లెవెల్ చేశారని, 1-2 వాగులను కప్పేశారని గుర్తించారు. భూ అక్రమాలను సహించేదే లేదని సిసోడియా పేర్కొన్నారు. విజయనగరం, విశాఖ జిల్లాలో ఫ్రీ హోల్డ్ భూములపై కొన్ని లోపాలు గుర్తించారు సిసోడియా. 22A ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది. అవి ఎవరి పేరున రిజిస్టర్ అయ్యాయో గుర్తించగలం, కానీ దాని వెనుక ఎవరు ఉన్నారనేది చెప్పలేమని సిసోడియా తెలుపుతున్నారు. దసపల్లా భూముల యజమాన్య హక్కులపై వివాదం ఉందని, అందులోనే సర్క్యూట్ హౌస్, ఇతర ప్రభుత్వ నిర్మాణాలు ఉన్నాయన్నారు. 14 ఎకరాలు మాత్రం 22Aలో పెట్టామని తెలిపారు సిసోడియా. దసపల్ల భూములపై న్యాయ పరిధిలో ఏ విధంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం చూస్తుందని, నగరంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం డిజిటల్ మ్యాపింగ్ చేయాలన్నారు సిసోడియా. రెవెన్యూ రికార్డులకు, మున్సిపల్ రికార్డులకు మధ్య వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని, వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎర్రమట్టి కొండలు లేఅవుట్ స్టేటస్ కొనసాగించాలని సూచించినట్టు తెలిపారు. ఎర్రమట్టి దిబ్బలు 2 వాగులను కప్పేశారని తెలిపారు. మొత్తం మీద విశాఖ ఉత్తరాంధ్రలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా పర్యటనతో భూ కబ్జాలకు పాల్పడ్డ ఆక్రమణదారుల్లో కేసుల భయం మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విశాఖ రాజు అందిస్తారు. రాజు, ఉత్తరాంధ్రలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా భూముల కబ్జాలకు సంబంధించి పర్యటన కొనసాగించనున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కానీ ఆక్రమణలకు గురైనటువంటి భూముల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ పరిశీలన, అక్రమంగా భూములను కొట్టేయడానికి, కబ్జాలు చేయడానికి చేసినటువంటి ప్రయత్నం గత ప్రభుత్వంలో జరిగింది. ఈ భూములు ఎంత ఉన్నాయనేది ప్రస్తుతం అయితే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా పూర్తి స్థాయిలో పర్యటన చేసి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇప్పటి వరకు 13,000 ఎకరాలకు సంబంధించి, ముఖ్యంగా 13 లక్షల ఎకరాలకు సంబంధించి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటిది జారీ అయినటువంటిది అయితే కనిపిస్తుంది. అంటే ఫ్రీ హోల్డ్ చేసినటువంటి 13 లక్షలు ఉంటే దానిలో 25,000 ఎకరాలని అటు గత ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్స్ సర్టిఫికేట్స్ జారీ చేశారు. అందులో ఒక్క విశాఖపట్నంలోనే 2,600 ఎకరాలు అయితే ఫ్రీ హోల్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. 606 ఎకరాలు అటు ముఖ్యంగా చూస్తే 606 ఎకరాలని 22Aలో ఉంచారు. 113 ఎకరాలను అసలు ఎవరికి రిజిస్ట్రేషన్ చేశారు కూడా తెలియదు అనేది తేల్చినటువంటి పరిస్థితి ఉంది. గత 3 రోజుల కంటే నిన్న సాయంత్రం వరకు ఆర్పి సిసోడియా పూర్తి స్థాయిలో పరిశీలన అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు ఉత్తరాంధ్రకు సంబంధించి విజయనగరం, విశాఖపట్నంలో విస్తృత స్థాయి పర్యటనలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో వివాదాల్లో ఉన్నటువంటి దసపల్లా భూములు కానీ, అదేవిధంగా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి సంబంధించి ఇచ్చినటువంటి 15 ఎకరాల భూములను, అదేవిధంగా ఎర్రమట్టి దిబ్బలను, రామానాయుడు స్టూడియోస్, రిషికొండ, ఈ
ప్రాంతాల మొత్తాన్ని అన్నింటినీ కూడా ఆర్పి సిసోడియా పర్యటించి పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి అనేక మంది భూ కబ్జాలకు బలైపోయినటువంటి బాధితులు వచ్చి ఫిర్యాదులు చేశారు. సిసోడియాతో పాటుగా కలెక్టరు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్లు, ఆర్డీఓలు మొత్తం అందరూ కూడా విన్నటువంటి ఎప్పటికప్పుడు ఆ రికార్డులు అనేది చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు విజయనగరం, విశాఖపట్నంలో ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ జారీ చేసినటువంటి ఎన్నో భూములు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా గుర్తించాం. ముఖ్యంగా విశాఖ సిటీకి సంబంధించి ఇప్పటికే డిజిటల్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. దసపల్లా భూములకు సంబంధించి ఇప్పటికే కోర్టులో వివాదాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి అంటే ఇప్పటికే అక్కడ దసపల్లా భూముల్లో ఈ అంటే ప్రభుత్వ గెస్ట్ హౌస్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని 14 ఎకరాలకు సంబంధించి 22A నుంచి 22Aలో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ స్థాయిలో గుర్తింపులు అయితే చేసినటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్పి సిసోడియా పర్యటనతో ఒక్కసారిగా భూ కబ్జాలకు, ఆక్రమణలకు పాల్పడినటువంటి కబ్జాదారులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పాలి. ఎవరి మీద కేసు ఎప్పుడు నమోదు చేస్తారో అనేది అర్థం కావట్లేదు. కానీ ఒక ఆర్పి సిసోడియా మాత్రం ఒక ప్రకటన అయితే చేశారు. ఎవరి పేరు మీద ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయ్యాయో తెలుసుకోగలం, కానీ దీని వెనక ఎవరున్నది, నిందితులు ఎవరు, దోషులు ఎవరు, ప్రేరేపించబడినటువంటి వాళ్ళు ఎవరనేది తేల్చలేము అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఏ స్థాయిలో ఒక్క విశాఖ నగరంలోనే అంటే విశాఖ నగర పరిధి 50 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడే 2600 ఎకరాలకు సంబంధించి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు జారీ చేశారంటేనే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో భూ ఆక్రమణలు జరిగాయి అనేది. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే దిశగానే ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ హోల్డ్ జారీలకు సంబంధించి 13 లక్షల ఎకరాలు ఉంటే ఇప్పటికీ 25,000 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేసేసారంటేనే భూ కబ్జాలకు ఏ స్థాయిలో అంటే అధికారికంగానే భూ కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి దీన్ని బట్టే అర్థమవుతుంది. దశల వారీగా అంటే ఏది అవకాశం ఉంటే దాని స్టెప్స్ అయితే తీసుకున్నారు. విశాఖ నగరంలో 2,600 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేస్తే 606 ఎకరాలకు సంబంధించి 22Aలో పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. 133 ఎకరాలకు సంబంధించి అసలు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యాయో కూడా తెలియదు. అంటే ఇక్కడ ఈ పోరంబోక భూములో లేకపోతే వాల్యూ లేనటువంటి భూములకు సంబంధించి అయితే ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ ఎకరం దాదాపుగా ఎక్కడ అంటే సిటీ పరిధి దాదాపుగా 15-20 కిలోమీటర్ల సరౌండ్లో ఎక్కడ చూసినా ఎకరం 10 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల వాల్యూ ఉన్నటువంటి భూములు ఇవన్నీ. వీటన్నింటికీ సంబంధించి ప్రస్తుతం అయితే ఆర్పి సిసోడియా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్నటికి అటు విజయనగరం, విశాఖపట్నంలో 3 రోజులు పర్యటించి ఒక నివేదికను తయారు చేసి సీఎంకి అందించే అవకాశం అయితే ఉంది. దీని తర్వాత ఎలాంటి చర్యలు చేపడతారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాజు.